హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ హల్వా సూపర్ టేస్టీగా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, ఇంకా బయట కొన్నట్టు ఉండాలంటే నేను చిన్న చిన్న చిట్కాలు అయితే చెప్తూ ఈ వీడియోని చేశానమాట. సో వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ విధంగా క్యారెట్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. పక్కన తొడాలని తీసుకొని 1-2 సార్లు క్యారెట్ని పెట్టుకోండి, ఎందుకంటే పైన కొంచెం మట్టి ఎక్కువగా ఉంటుంది క్యారెట్ల మీద. సో అందువల్ల మనం 1-2 సార్లు క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. పైన చెక్కు ఖచ్చితంగా తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే పైన పీసులుగా ఉంటాయి, అవి కూడా ఉండకూడదు అనమాట. క్యారెట్ అనేది నీట్గా క్లీన్గా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ని పెట్టుకొని క్యారెట్ని తురుముకోవడానికి ఇది తీసుకోవాలి. ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి 2 రకాలుగా ఉంటాయండి, సన్నగా తురిమేది ఇంకా లావుగా తురిమేది. నేను లావుగా తురిమేది చేసి చూపిస్తున్నాను. కొంతమంది టైం తొందరగా అయిపోతుంది అని చెప్పేసి మనం లావుగా తురిమి పెట్టుకుంటూ ఉంటారు, దానివల్ల వేగడం ఎక్కువసేపు పడుతుందన్నమాట. సో సన్నగా తురిమి పెట్టుకుంటే మనకి చాలా చక్కగా వేగుతుంది క్యారెట్ అనేది. సో కూరకైతే లావుది బెస్ట్ ఆప్షన్, ఇంకా హల్వా చేయడానికి కాబట్టి సన్నదిగా తురిమి పెట్టుకోవాలి. సో నేను సన్నదైతే తురుముతున్నాను. కొంచెం టైం పట్టినా కానీ స్టవ్ మీద వేయించేటప్పుడు తొందరగా వేగిపోతుంది అనమాట. ఈ విధంగా క్యారెట్లను తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు వీటిని పిండుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా నీట్గా పిండుకోవాలన్నమాట. ఇలా పిండుకోవడం ద్వారా హెల్దీ కాదు కదా అని కొంతమంది ఆలోచన ఉంటుంది. మనకి టేస్టీగా కావాలి కదండి, ఇంకా అది మనకి ఏమీ వేస్ట్ అవ్వదు, ఆ జ్యూస్ని మనం తాగేయచ్చు కాబట్టి హెల్త్కి హెల్దీ, ఇంకా టేస్ట్కు టేస్ట్ అనమాట. సో శుభ్రంగా నీట్గా ఎక్కడ వాటర్ లేకుండా నీట్గా పిండుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న వాటర్ని మనం ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, క్యారెట్ నీట్గా డ్రైగా ఉండిపోయింది కదా. ఇలా డ్రైగా ఉండడం ద్వారా మనకి త్వరగా వేగుతుందనమాట. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని చేయండి, మీకు తొందరగా క్యారెట్ అనేది ఫ్రై అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఇలాగా పిండుకున్న దాన్ని ఈ విధంగా స్టైనర్లో వేసేసి శుభ్రంగా వడకట్టుకొని ఆ కింద ఉన్న ఆ గ్లాస్లో డ్రింక్నేమో హ్యాపీగా తాగేయచ్చు, ఇంకా దీన్నేమో మనం హల్వాలో వేసుకోవచ్చు అనమాట. సో ఏది కూడా క్యారెట్లో వేస్ట్ అవ్వదనమాట. ఈ విధంగా చేయడం ద్వారా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ని వేడైన తర్వాత దాంట్లో ఒక 2-4 స్పూన్ల వరకు గీ వేసుకోవాలి. వేడైన తర్వాత దాంట్లో కాజు బాదం వేసి బాగా వేయించుకోవాలి. కిస్మిస్ని వీటిలో కలపద్దు, ఎందుకంటే కిస్మిస్ తొందరగా ఉబ్బిపోతాయి, సో అవి తొందరగా కూడా మాడిపోతాయి అన్నమాట. ఫస్ట్ కాజు బాదంని వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో మనం తురుముకున్న క్యారెట్ని మొత్తం కూడా వేసుకోవాలి. బాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి గీ మొత్తం కూడా క్యారెట్కి పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ కొంచెం కొంచెం ఆగుతూ కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. క్యారెట్ అనేది ఎక్కడా కూడా పచ్చివాసన ఉండకూడదనమాట. పచ్చివాసన రాకుండా ఉన్నంతసేపు మనం క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా గీ సరిపోకపోతే ఇంకొంచెం గీ వేసుకోండి, నేనైతే ఇంకొంచెం గీ వేసాను. సో అలా గీ వేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ మనం మధ్య మధ్యలో ఆగుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అలా ఎక్కువసేపు కలుపుతుంటే మనకి తొందరగా కింద ఎక్కడ మాడకుండా, ఇంకా క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుందన్నమాట. అలా వచ్చేంత వరకు క్యారెట్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
ఈ విధంగా క్యారెట్ అనేది దగ్గర పడిపోతుందండి. మొత్తం పచ్చివాసన పోయి నీట్గా డ్రై అయిపోతుందనమాట. ఇలాంటప్పుడు మనం కాచి చల్లార్చిన పాలుని లేదా వేడి పాలైనా పోసుకోవచ్చు. మనం క్యారెట్ ఎంత ఉందో అంతవరకు మనం పాలను పోసుకోవాలన్నమాట. ఇంకంతకు మించి ఎక్కువ అవసరం లేదు, కానీ తగ్గకూడదు. సో బరాబర్గా క్యారెట్ ఎంత ఉందో పాలు కూడా అంతే పోసుకోవాలి. పాలల్లో మీగడ ఉంటే మీగడని కూడా పోసేయండి. పచ్చి పాలైనా పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేనైతే కాచిన పాలు పోస్తాను. ఇంకా పాలు అనేది మనం బాగా చిక్కటి పాలు లేదా ప్యాకెట్ అయితే క్రీమీ పాలు అని ఉంటాయి కదా, ఆ క్రీమీ మిల్క్ పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకుంటూ బాయిల్ చేసుకోవాలి క్యారెట్ని పాలని కలిపి. సో మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఇది కూడా బాగా దగ్గరకు వచ్చేదాకా మనం కలబెట్టుకుంటూనే ఉండాలన్నమాట. సో క్యారెట్ హల్వాని చాలామంది ప్రెషర్ కుక్కర్లో కూడా వేస్తారు. దానిలో వచ్చే టేస్ట్ కంటే ఈ విధంగా చేసుకోవడం ద్వారా వచ్చే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చిక్కటి పాలు లేని వాళ్ళు ఈ విధంగా మనకు పాలపొడి దొరుకుతుంది కదా, ఆ పాలపొడి కానీ లేదా కోవా ఉంటుంది. కోవా అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఈ స్టేజ్లో మనం కోవా కానీ కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా పాలు క్యారెట్ బాగా ఉడికిపోవాలన్నమాట. మొత్తం కూడా క్యారెట్కి పాలు అనేది పట్టేసిపోవాలి. క్యారెట్కి పాలు మొత్తం పట్టేదాకా మనం ఇక్కడ అడుగంటకుండా తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ మళ్ళీ కలబెట్టుకుంటూనే ఉండాలి. ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి. ఖచ్చితంగా 5 స్పూన్లు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా తక్కువ స్వీట్ కావాలని చెప్పేసి నేను ఒక 3 స్పూన్లు మాత్రమే వేసాను. కొంచెం స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు ఒక 5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. బాగా కలపెట్టుకోవాలి. షుగర్ వేసాక కూడా కొంచెం వాటర్గా అయిపోతుందన్నమాట. సో అదంతా కూడా ఇంకిపోవాలి. ఈలోపు 2 నుంచి 3 యాలకులని బాగా పొడి చేసి పెట్టుకోండి. పలుకులుగా ఉంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు హల్వాని చూస్తే దాదాపుగా డ్రై అయిపోయిందండి. చుట్టుపక్కల ఉన్నది కూడా మనం మొత్తం ఒక గరిటెతో శుభ్రంగా గీకాలన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఏది కూడా వేస్ట్ కాకూడదు. సో ఈ విధంగా చుట్టుపక్కలంతా కూడా గీక్కుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న యాలకులు ఇంకా కాజు బాదం కిస్మిస్ని కూడా మొత్తం వేసేసి శుభ్రంగా కలతిప్పుకోవాలి. ఇంతేనండి, ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా మనం క్యారెట్ హల్వాని రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీ అందరికీ టేస్ట్ నచ్చుతుంది. మరి మీకు ఎలా అనిపించింది? మరి మీరైతే క్యారెట్ హల్వాని ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.